వెల్కమ్ బ్యాక్. రాజధాని ప్రాంతంలో నిన్న వైఎస్ జగన్ పర్యటించారు. మొన్న శంకుస్థాపన సభ నిర్వహించిన ఉద్దండరాయనిపాలెం పక్క గ్రామమే. ఆ గ్రామంలో ప్రజలు చాలామంది నిన్న వైఎస్ జగన్ ఎదుట సమస్యల గోడు వినిపించారు. దీనికి సంబంధించి డిస్కషన్ కొనసాగుతుంది. ఢిల్లీ నుంచి బీజేపీ సీనియర్ నేత రఘునాథ్ బాబు గారు లైన్లో సిద్ధంగా ఉన్నారు. రఘునాథ్ బాబు గారు, గుడ్ మార్నింగ్. నిన్న రైతు చంద్రశేఖర్ పొలాన్ని ప్రతిపక్ష పార్టీ నేత పరామర్శించడం జరిగింది. చాలామంది కూడా వెళ్ళటం జరిగింది. అసలు రాజధానిలో ఇలాంటి ఘటనలు మనం ఎలా చూడాలి, అసలు రాజధానిలో పరిస్థితులు మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఎందుకంటే అక్కడ 144 సెక్షన్ ఉంది, ఎవరు కూడా స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి ఉంది. రైతులు వ్యవసాయం చేసుకుందాం అంటే బోర్లకు కూడా కరెంట్ ఇవ్వలేని పరిస్థితి ఉంది. కరెంటును పూర్తిగా కట్ చేశారు. రైతు నా పొలం కాలిపోయింది, దయచేసి ఈ ఎవరు దీనికి నిప్పు పెట్టారో వాళ్ళని అరెస్ట్ చేయండి అంటే లేదు మీరే రండి పోలీస్ స్టేషన్కి అని చెప్పి నేరుగా డిఎస్పీ వాళ్ళని పిలిచే పరిస్థితి ఉంది. ఇప్పుడు దాన్ని ఇలా పొలాన్ని తగలబెట్టడం లేకపోతే భయభ్రాంతులను చేయటం ఇలాంటివి ఎవరు సమర్థించలేరు. దాన్ని అది రైట్ అని అనలేము. అది ఎందుకు జరిగిందనేది నిష్పక్షపాతంగా విచారణ చేయాలి. అది కేవలం ఏదో తెలుగుదేశం వాళ్ళు లేకపోతే ప్రభుత్వం తరపు వాళ్ళు చేశారని కానీ, లేక ఎవరైనా తుంటర్లు చేయొచ్చు, ఇంకా ఎట్లాంటివి అయినా జరిగి ఉండొచ్చు. ఏదేమైనా దాని మీద స్పష్టమైనటువంటి దాన్ని ఖండిస్తున్నాం. ఆ తప్పే, అలాంటివి జరగకూడదు, విచారణ జరగాలి. కానీ ఒక విషయం ఏంటంటే రఘునాథ్ బాబు గారు గడిచిన 10 నెలల కాలంలో ఇలాంటి ఇన్సిడెంట్లు దాదాపు 13 ఇన్సిడెంట్లు జరిగాయి. ఈ 13 ఇన్సిడెంట్లకు సంబంధించి కూడా విచారణ ఏ దశలోనూ ముందుకు జరగకపోగా తిరిగి రైతుల్ని ఎవరైతే కేసులు పెట్టారో ఆ రైతుల్ని భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి ఉంది. వాస్తవంగా మీరు అనుకున్నట్టుగా ఇది తుంటర పనే అనుకోవచ్చా, లేకపోతే సర్కారు ప్రోద్బలంతో, లేకపోతే ప్రభుత్వ ప్రోద్బలంతో, లేకపోతే అధికార పార్టీ తాలూకా అండతో ఉన్న కొంతమంది వ్యక్తులు చేస్తున్న ఆగడాలుగా చాలామంది చెప్తున్నారు? అది ఏదేమైనా దీన్ని నేనేమన్నాను, ఒక నిష్పక్షపాతంగా ఆయన విచారణ జరిపించాలి. దాన్ని ఎందుకంటే ప్రజలకు జవాబుదారీ ఎవరైనా ప్రభుత్వం అన్నాక. అక్కడ ఏం జరుగుతుంది అనేది అక్కడ ప్రజలకు తెలియకుండా ఉండదు కదండి. అందుకని దాన్ని ఇప్పుడు చివరికి వచ్చే నష్టం ప్రభుత్వానికే కదా, వాళ్ళు తప్పులు చేస్తే. అందుకని దీనైతే సమర్థించలేము. కానీ ఒకటే విషయం ఏంటంటే, ఇంత 33,000 ఎకరాలు స్వచ్ఛందంగానే తీసుకోగలగటం, వాళ్ళు చూస్తున్నాము భూమి సేకరించడం ఎంత కష్టం అవుతుందో. నందిగ్రామంలో 300 ఎకరాలు సేకరించలేక ఆ కార్ల ఫ్యాక్టరీ ఎత్తేసిపోవాల్సి వచ్చింది. సరే, చివరికి వెస్ట్ బెంగాల్ లాభపడిందా నష్టపడిందా అది కాలం నిర్ణయిస్తుంది. ఆ 300 ఎకరాల వల్ల అది వాళ్ళు సుభిక్షంగా ఉన్నారా అనేది. కాకపోతే ఇక్కడ ఏదో ఈ 33,000 ఎకరాలు సేకరించినా కానీ ఎక్కడ కూడా ఈ బలవంతంగా అంటే ఎక్విజిషన్ ప్రయోగించలేదు. స్వచ్ఛందంగానే తీసుకోగలగటం ఇదొక చాలా గొప్ప విషయమే. ఏ ప్రభుత్వం శాశ్వతంగా ఉండదు. కాకపోతే ఇంకో రోజుకి రేపు కాంగ్రెస్ రావచ్చు, లేకపోతే వైసీపీ రావచ్చు, కమ్యూనిస్ట్ అయినా అధికారంలోకి రావచ్చు ఈ రాష్ట్రంలో. కానీ ఈ సేకరించిన భూమి ఈ రాష్ట్రానికి ఆయా ప్రభుత్వాలు కూడా దాన్ని వాళ్ళు అనుకున్న విధంగా చేయడానికి కూడా ఉపయోగపడతాయి. కాబట్టి 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చినాక ఇంకో 1,500 ఎకరాలు దాన్ని కూడా ఇంతవరకు అయితే బలవంతం చేయటం లేదు. దాన్ని ఎలా ట్యాకిల్ చేస్తారో చూద్దాం. అది ప్రభుత్వ విషయం. దీన్నైతే ఖండిస్తున్నాం. కానీ ఇప్పటి వరకు చేసిన దాన్ని అది రాష్ట్రానికి వాళ్ళకి 33,000 ఎకరాలు అవసరం ఉండకపోవచ్చు. 3,000 ఎకరాలే సరిపోవచ్చు, 300 ఎకరాలు కూడా సరిపోవచ్చు. హైదరాబాద్లో ఎంత ఉంది, 300 ఎకరాల్లో కూడా ఉండదు సెక్రటేరియట్ లాంటివన్నీ. కానీ ఒక మాస్టర్ ప్లాన్తో, ఒక ఆలోచనతో సేకరించారు, స్వచ్ఛందంగా ప్రజలు కూడా ఇచ్చారు. కానీ ఇలాంటి ఇన్సిడెంట్లు జరగడం దురదృష్టకరం. వీటిని ఖండించాల్సిందే. వాటిని ప్రభుత్వం కూడా వారి యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మేము ఎటువంటి మా తరపు నుంచి తప్పులేదు అని. ఓకే సార్. సురేష్ గారు, శ్రీహరి గారు ఒక్క నిమిషం. హలో, చెప్పండి. శ్రీహరి గారు, ఒకటి ప్రభుత్వ ప్రోద్బలంతో జరుగుతుందా అని చెప్పి
ఇప్పుడు ఇలాంటి ఘటనలు ఏవైతే జరుగుతున్నాయో వాళ్ళు రైతుల దగ్గర నుంచి భూములు ఈ విధంగా బలవంతాలు లాక్కుంటున్నారని చెప్పి ప్రతిపక్షాలు మరి ఆరోపణలు చేస్తున్నారని చెప్పి ఏదైనా ఇలాంటి చిన్న ఇన్సిడెంట్ జరిగినప్పుడు మరి దాడికి దిగుతా ఉన్నారు మంత్రులు, ఎవరైతే పత్తిపాటి పుల్లారావు గారు అయితేనేమి, లేకపోతే మరి సాంఘిక సంక్షేమ మంత్రి అయితేనేమి, లేకపోతే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ అయితేనేమి. ఒకటే చెప్తా ఉన్నాం, ప్రభుత్వం ఖచ్చితంగా దాంట్లో అలాంటి ఘటనలు ఖండిస్తూ ఉంటే అలాంటి ఘటనలకు సమర్థించడం లేకపోతుంటే వారు ఎందుకు దాని మీద చర్యలు తీసుకోవట్లేదు? పదే పదే పోలీసులు ఈ విధంగా దౌర్జన్యానికి పాల్పడుతున్నారని చెప్పినప్పుడు వీళ్ళు ముగ్గురు మంత్రులు అక్కడ వచ్చి వాలిపోయి అక్కడ ఏం జరగలేదు, అక్కడ ఎవరో తుంటరి పనో ఇంకో పని అంటారు. మరి తుంటరి పని ఇంకో పని జరిగినప్పుడు వారి మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ప్రభుత్వం ఈ విధంగా ఉదాసీనంగా మరి వాళ్ళు ప్రవర్తించడం వల్లే ఏం కాదులే అని చెప్పేసి గురి చేసి ఆ 33,000 ఫిగర్ కోసం వాళ్ళు తాపత్రపడతా ఉన్నారు. నిజంగా చూస్తే ఆ 33,000 ఎకరాల్లో అసైన్మెంట్ భూమి ఎంత ఉంది, ఫారెస్ట్ ల్యాండ్ ఎంత ఉంది, ఎండోమెంట్స్ భూమి ఎంత ఉంది మనకు తెలుస్తూ ఉంది. స్వచ్ఛందంగా రైతులు ఎంతమంది ఇచ్చారో కూడా తెలిసిపోతా ఉంది. అంతేగాని ఈ విధంగా వాళ్ళు ప్రజలను ప్రభుత్వాన్ని మరి ఈ విధంగా వాళ్ళు బలవంతంగా మరి ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకొని బలవంతంగా భూ సమీకరణ చేశామని చెప్పడము, ఇది అమరావతి, ఇది పీపుల్స్ క్యాపిటల్, ప్రజల రాజధాని చెప్తే అది ప్రజల రాజధాని కాదు, ప్రజలు లేని రాజధాని తప్ప ప్రజల రాజధాని ఎప్పటికీ కాదు, అది కాలేదు కూడా. మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి రోజు చెప్తా ఉన్నాం, రాజధాని నిర్మాణం చేసుకోండి, దానికి ఎంత కావాలో తీసుకోండి. 3,000 ఎకరాల, 5,000 ఎకరాల, 10,000 ఎకరాల. ఇప్పుడు వారు అన్నట్టు దయాకర్ అన్న చెప్పినట్టు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3. ఫేజ్ 1లో ఎంత కడుతున్నారు, ఫేజ్ 2లో ఎంత కడుతున్నారు, ఫేజ్ 3లో ఎంత కడుతున్నారు? మీరు ఏం లేకుండా 33,000 ఎకరాలు తీసుకొచ్చారు. ఈరోజేమో మాకు విదేశీ కంపెనీలు తీసుకొస్తున్నాం, విదేశాల నుంచి పెట్టుబడులు రావాలి, వాళ్ళు వస్తే కానీ నగర నిర్మాణం జరగదంటున్నారు. ఒక పక్కేమో బీజేపీ చాలా బాగా ఇచ్చింది, డబ్బులు చాలా బ్రహ్మాండంగా ఇచ్చింది, 1,800 కోట్లు ఇచ్చింది, ఇంకా ఇస్తుంది అన్నప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తున్నప్పుడు మీరు విదేశీ కంపెనీలు ఎందుకు తీసుకురావాలి? విదేశాల దగ్గర నుంచి ఎందుకు వాళ్ళని పెట్టుబడులు పెట్టడానికి ఆహ్వానిస్తున్నారు? ఇది ఏం లేదండి, మీరు కేవలం ఆ 1,000 ఎకరాలతో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలి. మీరు అక్కడ స్విస్ ఛాలెంజ్ లేదు, అక్కడ మీరు గ్లోబల్ టెండర్లు పిలవరు, అక్కడ కేవలం క్విడ్ ప్రోకో అంతే. అంటే మీకింత నాకింత అనే వ్యవహారంలో పోతా ఉంది. కాలమే మీరు దీనికి సమాధానం చెప్తే చూడండి రాబోయే కాలంలో ఏ విధంగా ఈ అవినీతి ఆరోపణలతోటి వాళ్ళు మరి ఇప్పటికే పీకల లోతులు వాళ్ళు కూరుకుపోయి ఉన్నారు. ఈరోజు ఇసుక మాఫియా అయితేనేమండి, లేకపోతే మరి వాళ్ళు నీరు చెట్టు అని చెప్పైతేనేమి, ప్రతి చోట వాళ్ళు అవినీతి ఆరోపణలతో కూరుకుపోయి ఉన్నారు. ఈ నగర నిర్మాణం కూడా ఇంకొక పెద్ద వాళ్ళ ఒక పెనుభూతంలాగా తయారై ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వాన్ని కబళి వేస్తుందన్న ఏమాత్రం అతిశయోక్తి లేదని చెప్పి మాత్రమే ఖచ్చితంగా చెప్పగలం. ఈ అసైన్మెంట్ భూములు ఏవైతే వాళ్ళు తీసుకున్నారో బలవంతంగా ఖచ్చితంగా తిరిగి రైతులకు ఇప్పించేంత వరకు మేము పోరాటం చేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా మేము స్పష్టంగా తెలియజేస్తాం. ఓకే కాసేపు బ్రేక్ తీసుకుందాం. కేంద్ర ప్రభుత్వాన్ని 30,571 కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇవ్వాల్సిందిగా సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు కూడా కలిసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి డిస్కస్ చేద్దాం కాసేపు బ్రేక్ తర్వాత. వెల్కమ్ బ్యాక్. కేంద్ర ప్రభుత్వాన్ని 30,571 కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇవ్వాల్సిందిగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఆ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయనున్నారు. దీనికి సంబంధించి కేంద్ర మంత్రులు ప్రధానితో కూడా సమావేశమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనడానికి కేసీఆర్ నిన్న సాయంత్రమే ఢిల్లీకి చేరుకున్నారు. దీనిపై రఘునాథ్ బాబు గారితో మాట్లాడదాం. రఘునాథ్ బాబు గారు, ఇటు ఏపీ నుంచి ప్రత్యేక హోదా అంశం ఇంకా పరిశీలనలో ఉందని మీరు చెప్తున్నారు. అసలు ప్రత్యేక హోదా అంశంపై ఎటు తేల్చలేని పరిస్థితి, ఇవ్వలేమని కానీ ఇస్తున్నామని కానీ తేల్చలేని పరిస్థితిలో మరోవైపు తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా దాదాపు 30,000 కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం దీనిపై ఏం ఆలోచిస్తుంది? 2 రాష్ట్రాలకి ఏ విధంగా ఇవ్వబోతుంది? ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీతి ఆయోగ్ ద్వారా కానీ ఇదివరకటి కన్నా రాష్ట్రాలకి ఎక్కువ నిధులు ఇవ్వటమే కాకుండా ఎక్కువ స్వేచ్ఛ కూడా దేని ఖర్చు పెట్టుకోవాలనే దాని మీద కూడా ఇదివరకు ఉన్నంత రిస్ట్రిక్షన్ లేకుండా చేస్తున్నారు నరేంద్ర మోడీ గారు. ఇవాళ దానికన్నా ఇంకా అదనంగా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం లాంటిది అడుగుతుంటే దానిలో కొన్ని ఇందాక మిత్రులు చెప్పారు, ఈ వాటర్ ట్రీట్ కానీ లేకపోతే ఈ చెరువులు పూడికి కానీ ఇవన్నీ కూడా మంచి కార్యక్రమాలే, ప్రజలకు ఉపయోగపడే. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా చూడాలి, ఎందుకంటే ఇవాళ దేశంలో 2వ అధిక ధనికమైనటువంటి రాష్ట్రం తెలంగాణ, సర్ప్లస్ ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ. కానీ ఎన్నో పేద రాష్ట్రాలు ఉన్నాయి, ఉదాహరణకి బీహార్, ఒరిస్సా, బెంగాల్ లాంటి. కానీ దాని మీద చూసి మరి చేస్తున్న పని అయితే మంచిదే కాదని ఎవరు అనలేరు.
కాకపోతే సహాయం ఇచ్చేటప్పుడు ఇప్పటికే ఇంత ఇచ్చిన తర్వాత ఇంకా అదనం ముందు ఇచ్చేటప్పుడు కొంత జ్యుడిషియస్గా ఆలోచించి నిర్ణయించాల్సి వస్తుంది. రఘునాథ్ బాబు గారు, ఆంధ్రాకి వచ్చేటప్పటికి రఘునాథ్ బాబు గారు మూటల కన్నా మాటలు ఎక్కువే అని చెప్తున్నారు ఇక్కడ. జీవన్ రెడ్డి గారు మూటల కన్నా మాటలు ఎక్కువే కేంద్ర ప్రభుత్వం నుంచి అని. అది మాటలు అనేది ఒకటి కేంద్ర ప్రభుత్వం. జీవన్ రెడ్డి గారు చెప్పండి సార్. గతంలో యూపీఏ ప్రభుత్వంలో రాష్ట్రాలకు ఎంత వచ్చినాయో అందరికీ తెలుసు. ఇవాళ ఎన్ని మన రాష్ట్రమేనే కాదు ఏ రాష్ట్రానికైనా ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి ఎంతెంత ఖర్చు పెడుతున్నారో మనకు తెలుసు. ఒక రైల్వేస్ తీసుకుంటే అప్పుడు కొన్ని సంవత్సరానికి 15,000 కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళు, ఇప్పుడు సంవత్సరానికి 1,50,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు, 10 రెట్లు. అందుకని ఏంటంటే మౌలిక వసతులు ఏర్పడితే అభివృద్ధి అదే జరుగుతుంది అనేటటువంటిది కేంద్ర ప్రభుత్వ విధానం, దానికి చేస్తున్నారు. కాబట్టి రాష్ట్రాలకి తప్పకుండా ఇదివరకు ఉన్నట్టు అట్లాగా వెళ్ళి దేబరిచ్చుకోవాల్సిన పరిస్థితి లేకుండా ఉండాలనేదే మోడీ గారి ఉద్దేశం. స్వయంగా ఆయన ఒక ముఖ్యమంత్రి చేశారు, ఆయనకు తెలుసు ఈ బాధ ఏంటో, ఈ ముఖ్యమంత్రుల యొక్క బాధ ఏంటో, రాష్ట్రాల బాధ ఏంటో. కాబట్టి ఆయన చాలా లిబరల్గానే ఉంటారు. కానీ మనకన్నా తెలంగాణ కన్నా ఎంతో వెనకబడిన రాష్ట్రాలు కూడా ఉన్నాయనేది మనం దృష్టిలో పెట్టుకోవాలి. వాటిల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ డెఫిసిట్ ఉంది, ఏ పని చేసుకోవాలంటే జీతాలకే సరిపోవట్లా. అటువంటిప్పుడు తెలంగాణకి ఇవ్వాల్సిందే, కానీ వేరే రాష్ట్రాలకి కూడా సెల్ఫ్ సఫిషియెంట్ చేసి అప్పుడు తెలంగాణ వైపు కొంత ఎక్కువ దృష్టి పెట్టే అవకాశాలు ఉంటాయి నా ఉద్దేశం అయితే. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా, ఇది ఫెడరల్ వ్యవస్థ, ఇలా కొత్తగా ఏర్పడిన నూతన రాష్ట్రం. ఆయన 2 ప్రశ్నలు ఏంటంటే, గత యూపీఏ ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పటి ప్రభుత్వం రాష్ట్రాలకి ఎక్కువ నిధులు వస్తుంది, నేరుగా నిధులు వస్తుంది అనేది ఒక మాట. రఘునందన్ బాబు గారికి అడుగుతా ఉన్నా, గతంలో గత ప్రభుత్వాలు 147 సంక్షేమ పథకాలను అమల్లో ఉంటే ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు 66కి పడిపోయినాయి. కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ 66 పథకాలకు పడిపోయినాయంటే అనేక నిధులు తగ్గించారంటే రోడ్ల విషయంలో తగ్గించారు, ఇతర విషయంలో తగ్గించారు, మౌలిక విషయాల్లో తగ్గించారు, ఇతర కేంద్ర ప్రభుత్వ పథకాలన్నిటి కూడా తగ్గించారు. దీనికి కారణం కేంద్ర ప్రభుత్వం కాదా? ఇలా మేమేం అడుగుతున్నామంటే, ఈ కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. కేంద్రం నిధులు ప్రతి దాంట్లో బాధ్యతాయుతంగా ప్రజలకు ఇవ్వాలి. ఈ ప్రాంత ప్రజలంటే భారతదేశంలోని వ్యక్తులే. ఇలా ఆర్మూర్ ప్రాంతం కానీ తెలంగాణ ప్రాంతంలోని ప్రజలంటే భారతదేశంలో ఒక ప్రాంతం అండి. కేంద్ర ప్రభుత్వం మరీగా వేరే ప్రాంతంగా భావించి, వేరే దేశంగా భావించి నిధులన్నింటినీ తగ్గించి లేని పని. ఇప్పుడు హైకోర్టు 2 రాష్ట్రాల మధ్య కొట్లాట పంచాయతీ ఉందండి. ఇవాళ ఏమైంది హైకోర్టు ఇవ్వడానికి? కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే 1 నిమిషం పనండి. ఎందుకు దాని మీద నిశ్శబ్దంగా ఉన్నారు, మౌనం ఎందుకు వహిస్తూ ఉన్నారు? అట్లాంటి పథకాలు అన్నీ చాలా ఉన్నాయి. గతంలో ఎఫ్ఆర్బిఎం మీద మేము 3 నుంచి 3% నుంచి 3.5% పరిమితిని పెంచమన్నాం. 3.5 మళ్ళీ కూడా ఈరోజు అడుగుతూ ఉన్నాం. గతంలో గడ్కరీ గారు 1050 కిలోమీటర్ల రోడ్ల విస్తరణకు 6 జాతీయ రహదారులకు ఆమోదం పొందింది. వాటికి కూడా అర్జెంటుగా నిధులు మంజూరు చేయమంటున్నాం, పనులు ప్రారంభం కావాలని అంటున్నాం. ఇన్ని పథకాలు ఇప్పుడు చాలా విషయాలు అండి. ఒకటే కాదు, ఒకవైపు సంక్షేమం, రెండో వైపు అభివృద్ధి, రెండిట్లలో కూడా కేంద్రం బాధ్యతాయుతంగా ఉండాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం నూతనంగా ఏర్పడిన రాష్ట్రం. ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎవరికైనా కానీ ఒక కుటుంబం నుంచి విడిపోయి పంచుకున్నప్పుడు అనేక సమస్యలు ఉంటాయి, అనేక బాధలు ఉంటాయి. అటువైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు, ఇటు తెలంగాణ రాష్ట్రం కావచ్చు, 2 ప్రాంతాలకు ప్రత్యేక హోదా కావచ్చు, ప్రత్యేక ప్యాకేజీలు కావచ్చు, స్పెషల్ ప్యాకేజీలు కావచ్చు, అదనపు ఫండ్స్ ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం లేదా అండి? ఇలా కేంద్ర ప్రభుత్వంలో భారతదేశంలో తెలంగాణ ప్రాంత ప్రజల కాంట్రిబ్యూషన్ లేదా? మేము ఒకటే అడుగుతూ ఉన్నాం. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు చాలా స్పష్టంగా ఇప్పుడు చెప్పబోతూ ఉన్నారు. దాదాపుగా 25 నుంచి 35 వేల కోట్లు మేము అడగబోతున్నాం. ఖచ్చితంగా కనికరించి ఇవ్వాలి. కరువు తాండవించింది, వర్షాలు లేవు, రైతులు కూడా అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇతర అన్ని విషయాల్లో పవర్తో పాటు ఇతర అన్ని విషయాలతో పాటు మరి వ్యవసాయ రంగంలో కూడా రైతులను ఆదుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తా ఉంది. ఇప్పుడు మోడీకి ఇష్టం లేని విభజన తర్వాత 2 రాష్ట్రాలు కూడా సఫికేషన్లో ఉంటుంది. చెప్పండి సురేష్ గారు. 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఎన్నో సమస్యల్లో ఉంటాయి. సురేష్ గారు మీరు లైన్లో ఉండండి. గారు ఒకటి కేంద్ర ప్రభుత్వం ఒక నిమిషం అన్న దగ్గర ఒక నిమిషం చెప్పండి.
మాట్లాడన్నా. సురేష్ గారు మాట్లాడండి. గ్యాప్ వస్తుంది 2 MB కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాల్లో వాళ్లకు రాజకీయ ప్రయోజనం ఉందా, వాళ్ళకు పార్టీ బలోపేతం చేసుకోవడానికి అవకాశం ఉందా, ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకూడదు. ఇప్పుడు బీహార్లో ఉన్నారు, బీహార్లో ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు అక్కడ పోయి 1,30,000 కోట్లు 1,35,000 కోట్లు ప్యాకేజ్ ఇస్తామని చెప్పి ప్రకటించడము. ఇక్కడేమో మాకు హుద్దు తుఫాను వచ్చినప్పుడు మొదటి విడతగా తక్షణం మాకు 1,000 కోట్లు ఇస్తాము, 2,000 కోట్లు ఇస్తాము. ఎంతవరకు వచ్చింది అనేది రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, ఎన్డీఏలో భాగస్వామ్యం వాళ్ళు నిలదీయలేకపోతున్నారు. వాళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా వాళ్ళు అడగట్లేదు కాబట్టి మేము ఇవ్వట్లేదనే దృక్పథంతో ఒకరి మీద ఒకరు చెప్పుకొని రాష్ట్రానికి నిధులు ఇవ్వలేక మరి ఈ విధంగా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇప్పుడు మొన్న మరి శంకుస్థాపనకు వచ్చినప్పుడు అందరూ ఎదురు చూస్తారు. వాళ్ళందరూ ఎంతో ఆర్భాటంగా చెప్పారు. ఏదో 100 కోట్ల రూపాయలు దాన్ని ఖర్చు పెట్టడం జరిగింది. సుమారు 2.5 లక్షల కోట్ల రూపాయలు ప్యాకేజ్ వస్తుందని చెప్పి కూడా పేపర్లలో రాయడం జరిగింది. 2,50,000 కోట్ల రూపాయల ప్యాకేజ్ తీసుకొస్తాం. ఎన్నో మాకు ఈ లోటు బడ్జెట్ ఏదైతే ఉందో 15,000 కోట్ల లోటు బడ్జెట్ ఉందో దాంట్లో ఇప్పుడు ఇచ్చింది 2,000 కోట్లే మిగిలిన వస్తుంది. వెనుకబడిన జిల్లాలకు అభివృద్ధికి మరి ప్యాకేజ్ ఇవ్వాలి. మరి కేంద్ర సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి నిధులు తీసుకొస్తాం. రాజధాని నిర్మాణానికి ఇన్ని చెప్పి లాస్ట్కు ఒట్టి చేతితోటి మరి ఏ విధంగా నీరు మట్టి అనే కార్యక్రమాన్ని మరి ఈరోజు మన పేపర్లో ఏ విధంగా ప్రజలు మరి ప్రతిపక్షంలో ఏ విధంగా దాని మీద స్పందించారో మనం చూస్తా ఉన్నాము. ప్రధానమంత్రి గారి చర్య మీద ఏ విధంగా స్పందించడం, ఏ విధంగా మరి వారి దిష్టి బొమ్మలు తగలబెట్టడం మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టాలా, రాష్ట్రాలకు ఏ విధంగా వారికి రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో ఆ విధంగా ఆ నిధులు ఇవ్వాలి. అంతేగాని మాటలు మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు మాటల్లో మూటలు అన్నారు, మేమేమంటా ఉన్నాం, మాటల్లో ఏమో కోటలు దాటుతా ఉన్నాయి, చేతలు మాత్రం గడపలు దాటలేదు. మా సామెత. నాకు ఎందుకంటే సరే నేను సేమ్ అదే చెప్పాలనుకున్నా. దాని తర్వాత ఏంటంటే నీతి ఆయోగ్ మీద నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ప్లానింగ్ కమిషన్ తీసేసిన తర్వాత 63 సంక్షేమ పథకాలు కుదించడం ఒక ఎత్తు అయితే, ముఖ్యమంత్రులకు స్వేచ్ఛ ఉంటుంది అనుకుంటే ముఖ్యమంత్రులతో కూడా రాజకీయ వెసులుబాటు కొరకు జరుగుతుంది. కేంద్రము రాష్ట్రాల పట్ల చూపించాల్సిన బాధ్యతలో కొన్నిటిని తగ్గించుకొని ఆ తగ్గించుకున్న బాధ్యతలకు ఆధారంగా కాస్త నిధుల్ని 42% నీతి ఆయోగ్ పద్ధతి ప్రకారం పెంచారు. దాన్ని మేము పెంచామని పదే మేము పెంచాం, యూపీతో పోలిస్తే మేము పెంచాం, యూపీతో పోలిస్తే మేము పెంచామని పదే సబ్ కమిటీ మీటింగ్ లో 50% పెంచాలని అందరు రాష్ట్ర ముఖ్యమంత్రులు తెలియజేశారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా పెంచి ఇచ్చింది ఎంత అనేది నువ్వు ఈ ఫినాన్షియల్ ఇయర్ చూడండి మీరు. అంటే గత ప్రభుత్వాల కంటే ఎక్కువ నిధులు ఈ రాష్ట్రాలకు వస్తేనేమో నువ్వు మంచి చేసినట్టు, నువ్వు సంక్షేమ పథకాలను కుదిస్తూనే వీటిని పెంచిన అంటూనే మీరు ట్యాక్స్ ఎంత పినలైజ్ చేసిండ్రు ప్రతి అంశం మీద. మీరు ఇప్పుడు పెట్రోల్ మీద ట్యాక్స్ని ఏం తగ్గించలేదే మీరు. తర్వాత దీని పేరేంది రైల్వే ఛార్జీలు పెంచిండ్రే. ఓవరాల్గా నీకు జిఎస్టీ వచ్చిన తర్వాత ఎంత ఇంకా నష్టం జరుగుతుందో మీరు చూస్తారు. మేము చేసిన బిల్లుకు విరుద్ధంగా వాళ్ళు తీసుకొచ్చే ఎక్కడైతే ఉత్పత్తి అవుతుందో అక్కడ కాకుండా ఎక్కడైతే డౌన్లోడ్ అవుతుందో అక్కడ ట్యాక్స్ వేసే ప్రయత్నం పెడుతున్నారు మీరు. నేనేమంటున్నా అంటే రాష్ట్రాలు 2 సెన్సిటివ్గా ఉన్నాయి. హైదరాబాద్ వల్లనే ఇక్రాలో కానీ మిగతా వాటిలో నెంబర్ 1 స్టేట్గా, నెంబర్ 2 స్టేట్గా తెలంగాణ ఉంది. ఇప్పుడు క్యాపిటల్ లేకపోవడం వల్లనే ఈరోజు అక్కడ అనాథగా ఆంధ్ర ఉంది. కానీ జిల్లాలు బలంగా ఉన్నాయి, ఇక్కడ హైదరాబాద్ బలంగా ఉంది. కానీ ప్రజలు కష్టాల్లో ఉన్నారు. ఈ సెన్సిటివ్ అంశాన్ని రాజకీయ కోణం నుంచి మాత్రమే చూస్తున్నది. అక్కడ టీడీపీ బదనాం అవుతుంది, ఇక్కడ టీఆర్ఎస్ బదనాం అవుతుంది. నాకేంటి అని ఒక ఉద్దేశంతో కనుక ఉంటే నిజంగా కూడా మోడీ స్పెషల్ కేర్ కనుక 2 రాష్ట్రాల మీద తీసుకుంటే ఎన్నో సమస్యలు రాష్ట్ర ప్రభుత్వాలకు పోయే అవకాశం ఉంది. అది బీజేపీ నాయకులు ఈ ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఉండే బీజేపీ నాయకులు ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంటున్నది. తెస్తున్నారు కానీ స్పందన లేదు. మాటల వరకు మాత్రం చాలా బాగా వస్తున్నాయి. ప్రధానమంత్రి, 2 ముఖ్యమంత్రులు సేఫ్ గా ఉన్నారు, రాజకీయం చేసుకుంటున్నారు. మేబీ ఈ చర్చ తర్వాత రేపు బీజేపీలో టీఆర్ఎస్ పోయినా పోవచ్చు కాక చెప్పలేము. ముగ్గురు ఒక జేఏసీ ఏర్పడే అవకాశం మేము కొట్లాడే దాని వెనుక రాజకీయ ప్రయోజనం ఉన్నది. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎవరు ఏ పార్టీతో పోతారో తర్వాత మాట్లాడదాం. ఒకసారి రఘునాథ్ బాబు గారు ముగించాల సమయం తక్కువ ఉందండి. శ్రీహర్ గారు చెప్పండి. ఒక విషయం, ఇప్పుడు యూపీఏ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఈ రెండును కంపేర్ చేద్దాం. యూపీఏ ప్రభుత్వం అయినా ఎన్డీఏ ప్రభుత్వం అయినా మన్మోహన్ సింగ్ అయినా మోడీ గారు అయినా జేబులో డబ్బులు అయితే ఇవ్వలేరు. ఉన్న డబ్బుల్ని ఎలా జ్యుడిషియస్గా
పంచాలి అనేది విషయం. ఒక్కటే దానిలో నేను 10 చెప్పొచ్చేది seconds ఏంటంటే, అంతే. ఒకటి ఆ ఎక్కువ లిబర్టీ ఇచ్చారనేది ఒకటి. వాళ్ళ నిధులు ఎలా పెంచగలుగుతున్నారంటే వాళ్ళ అవినీతి లేకుండా చేయడం వల్ల ఈ కోల్గేట్ లేకపోతే ఈ 2G మీరు వాటిల్లో డబ్బు తీసుకురాగలుగుతున్నాం. సార్ ఓకే సార్ నేను ఒక్కటే మీరేమి మీరు సమయం తక్కువ ఉంది. కాదు, 10 seconds సామాన్యులదే చర్చ పెడదాం. 10 seconds, మీరు 10 seconds సామాన్యులదే చర్చ పెడదాం. ఈ రోజు 45 రూపాయలు పప్పు ఉంటే 210 చేసిండ్రు. ఈరోజు మీరు చాలా 45 రూపాయలు ఉంటే 80 రూపాయలు చేసిండ్రు. మూంగు పెసరపప్పు 80 రూపాయలు ఉంటే 150 రూపాయలు చేసిండ్రు. ఉల్లిగడ్డ అప్పుడు 100 రూపాయలు ఉంది, ఇప్పుడు 1 రూపాయి అయింది. డిమాండ్ వచ్చిన వాటిని పెంచుతున్నారు. ఇప్పుడు పప్పును మీరు ఏం చేసిండ్రు, 200 రూపాయలు చేసిండ్రు. మీరు చూడండి ప్రతి ఒక్కటి మీరు ఇచ్చింది స్టేట్ స్కేల్ అనేది ఇంకా తెలియదు, కానీ ప్రజల నుంచి గుంజేది మాత్రం మరింత పెరుగుతుంది, డబులింగ్ అవుతుంది. హెడ్లైన్స్ షోలో పార్టిసిపేట్ చేసిన ఆదిమూలపు సురేష్ గారికి, అద్దంక దయాకర్ గారికి, జీవన్ రెడ్డి గారికి, బీజేపీ సీనియర్ నేత రఘునాథ్ బాబు గారికి ధన్యవాదాలు. రేపు హెడ్లైన్స్ షోలో మళ్ళీ కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్ శ్రీహరి. తదుపరి తాజా వార్తలతో బులెటిన్ ప్రసారం అవుతుంది.